హీరో ప్రభాస్ కి సీఎం రేవంత్ సర్ప్రైజ్ ఇచ్చారు. నేటి నుంచి తెలంగాణలో రాజాసాబ్ సినిమా టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్ లో ₹105, మల్టీప్లెక్స్ లో ₹132 వరకు కూడా పెంచుకునే అవకాశం ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ లో ₹62, మల్టీప్లెక్స్ లో 89 పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది. లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్ కి ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది. పూర్తి డీటెయిల్స్ రాజాసాబ్ ప్రీమియం షో ఎంత, అదేవిధంగా నార్మల్ టికెట్ ధరలు ఎంత, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎంత అందుబాటులో ఉండనున్నాయి, ఇవన్నీ కూడా మా మూవీ అనలిస్ట్ రవీందర్తో మాట్లాడి తెలుసుకుందాం. రవీందర్, రాజాసాబ్ టికెట్ల పెంపు విషయంలో ఏం పేర్కొన్నారు? రాత్రి మనకు టాలీవుడ్ లో ఈ రాజాసాబ్ కి సంబంధించి టికెట్ రేట్ల వ్యవహారం ఏదైతే ఉందో చాలా పెద్ద డ్రామా చోటు చేసుకుంది. ఇప్పటిదాకా ఇలాంటి పరిశ్రమ ఎప్పుడు చూడలేదని చెప్పాలి. ఎందుకంటే జియో ఇస్తారా లేదా అనే సస్పెన్స్ నిన్న రాత్రి దాదాపు 11 గంటల వరకు చాలా హై డ్రామా నడిచింది. థియేటర్ల వద్ద అభిమానులు వేల సంఖ్యలో గుమికూడారు. ముఖ్యంగా విమల్ థియేటర్ దగ్గర అభిమానుల రద్దీ కంట్రోల్ చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేయాల్సి వచ్చింది. ఎంట్రన్స్ దగ్గర ఉన్న అద్దాలు ధ్వంసం అయిపోవడం లాంటి సంఘటనలు కూడా జరిగాయి. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే హైక్ ఇచ్చిందో, మనకు 9 నుంచి 11 తేదీ వరకు మల్టీప్లెక్స్ లో ప్రతి టికెట్ మీద ₹132, తర్వాత సింగిల్ స్క్రీన్ లో ₹105 పెంచుకునే వెసులుబాటు కల్పించారు. 3 రోజుల తర్వాత మరో వారం రోజుల పాటు మల్టీప్లెక్స్ లో ₹89, సింగిల్ స్క్రీన్ లో ₹62 పెంచుకోవడానికి అనుమతి ఇచ్చారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే నిన్న రాత్రి 11 గంటలకి ఏదైతే ప్రీమియర్ షోలు వేశారో హైదరాబాద్ తో పాటు నైజాంలోని వివిధ ప్రాంతాల్లో అన్ని చోట్ల నార్మల్ రేట్లే ఉన్నాయి. అంటే గరిష్టంగా అనుమతించిన ₹295, తర్వాత సింగిల్ స్క్రీన్ లో ₹175 ఏదైతే ఉందో ఆ మేరకే టికెట్లు అమ్మి షోలు అయితే వేశారు. కానీ ఉదయం ఈరోజు రెగ్యులర్ షోలు ఏవైతే ఉన్నాయో వాటికి హైక్ ఇవ్వడం చూసి ప్రేక్షకులతో పాటు అభిమానులు షాక్ తిన్నారు. ఎందుకంటే ప్రీమియర్ షో తక్కువ రేటుకు చూసి రెగ్యులర్ షో ఎక్కువ రేటుకు చూడాల్సి రావడం అనేది చరిత్రలో ఇదే మొదటిసారి అనే ప్రభాస్ ఫ్యాన్స్ ఆల్రెడీ సోషల్ మీడియాలో చర్చించుకోవడం కనిపిస్తోంది. ఇదంతా కూడా చాలా కాలయాపన అయితే జరిగింది. ప్రభుత్వం కానీ నిర్మాతలు కానీ ఒక సమన్వయ లోపం ఏదైతే ఉందో దానివల్ల అనుమతులు చాలా ఆలస్యంగా వచ్చాయి. లేనిపోని రాద్ధాంతం రభస అయితే నిన్న చాలా తీవ్రంగా జరిగింది. సో ఇదంతా కూడా అటు ఫ్యాన్స్ కి కావచ్చు, ఇండస్ట్రీ కావచ్చు, అందరికీ అసౌకర్యం అయితే కల్పించింది. ఒక రకంగా చెప్పాలంటే కొంత చెడ్డ పేరు కూడా వచ్చింది. రవీంద్ర, ఇప్పుడు పెరిగిన టికెట్స్ తో ఎంత ధరలో సామాన్యులకి ఈ టికెట్ ధరలు అందుబాటులో ఉండనున్నాయి? మనకు మల్టీప్లెక్స్ లో వచ్చేసి నైజాంలో ₹450 వరకు మనకు టికెట్ రేట్ అయితే చేరుతుంది. అంటే మనకు బుక్ మై షోలో రిజర్వేషన్ ఛార్జీలు అదనంగా ఉంటాయి. సింగిల్ స్క్రీన్ వచ్చేటప్పటికి అది ₹300 చేరుతుంది. ప్లస్ బుక్ మై షో ఛార్జెస్ ఏవైతే ఉంటాయో అది అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అంటే మనం సామాన్యుల కోణంలో చూసుకుంటే 3 రోజులు కావచ్చు, ఆపై 7 రోజులు వీళ్ళు ఏదైతే పెంపించారో అది కొంచెం భారంగానే ఉంటుంది. ఇప్పుడు ఈ టాక్ ఏదైతే సినిమాకి వస్తుందో దాన్ని బట్టి ఈ ధరల్ని ఎంతవరకు ఆడియన్స్ అంగీకరిస్తారనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాకి ఏదైతే ఈ పెంపుల వ్యవహారం జరిగిందో ఈ సంక్రాంతి పీరియడ్ లో మనకి ఇంకా సినిమాలు రాబోతున్నాయి. నెక్స్ట్ జనవరి 12 మనకు మనశంకర వరప్రసాద్ గారు ఉంది, చిరంజీవి వెంకటేష్ నటించిన సినిమా. దీనికి కూడా నిర్మాతలు ఆల్రెడీ ప్రభుత్వానికి అప్పీల్ చేశారు. మాకు ప్రీమియర్ కు ₹600 కావాలి, తర్వాత మిగిలిన రోజులకు కొంత పెంపు ఇవ్వండి అనేది వాళ్ళు అప్పీల్ చేశారు. మరి దానికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? చివరి నిమిషం దాకా నానుస్తారా, లేకపోతే ఇంకా 3 రోజుల సమయం ఉంది కాబట్టి త్వరగా డెసిషన్ తీసుకుంటారా అనేది కూడా ఇప్పుడు పరిశ్రమ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. స్టే విత్ us రవీంద్ర, మీ దగ్గర నుంచి ఎప్పటికప్పుడు ఫ్రెష్ అప్డేట్స్ తీసుకుంటాం. ఇక లాభాల్లో 20% ఫిలిం ఫెడరేషన్కి ఇవ్వాలంటూ ప్రభుత్వం ఒక క్లాజ్, ఒక నిర్ణయాన్ని వెలువరించింది, ఒక షరతు పెట్టిందని చెప్పాలి. మల్టీప్లెక్స్లో ₹89 పెంచుకునే ఛాన్స్, సింగిల్ స్క్రీన్లో ₹62 పెంచుకునే ఛాన్స్ ఇవ్వటం జరిగింది. ఇక ఈ విధంగా కూడా రాజాసాబ్ మూవీకి అయితే చివరి వరకు సస్పెన్షన్ నెలకొని ఉంది. ప్రీమియం షో పడిన తర్వాత ఇప్పుడు నార్మల్ షోలు పడే టైంలో కూడా ఈ నార్మల్ షోస్కి, డైలీ మూవీ షోస్కి కూడా ఇప్పుడు సడన్గా కూడా హీరో ప్రభాస్కి సర్ప్రైజ్ ఇచ్చినట్లుగానే మారిందని చెప్పాలి. ఇప్పటి వరకు కూడా అంటే ప్రీమియం షో ఒక రేటుకు చూస్తే దానికన్నా కానీ
ఎక్కువ రేటుతో ఇప్పుడు టికెట్ కొని చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది ఒక సమన్వయ లోపం వల్ల ఇటువంటి పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్తున్నారు. రాజాసాబ్ విషయంలో మనం చూసాము, అఖండ 2 విషయంలో కోర్టులో వ్యవహారం నడిచి ఆ మూవీ రిలీజ్ లేట్ అవటం చూసాం. ఇక దాని తర్వాత రిలీజ్ అయినటువంటి పెద్ద మూవీ రాజాసాబ్, దాంట్లో కూడా ఒక ప్రభుత్వం నుంచి ఒక సందిగ్ధత నెలకొని ఉండటంతో కూడా ఇప్పుడు మరో అంశం రాజాసాబ్లో కూడా చివరి నిమిషం అని కూడా చెప్పడానికి లేదు, ప్రీమియం షోలు పడ్డాయి కాబట్టి ఇక థియేటర్స్ ముందల ఎక్కువ రేట్లు పెట్టుకొని ఇలా చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. ఇక టికెట్ ధరలకైతే ఎట్టకేలకైతే గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ నెల 11 వరకు సింగిల్ స్క్రీన్లో ₹105, మల్టీప్లెక్స్లో ₹130 పెంచుకునే అవకాశం వచ్చింది. ఇక అయితే రాజాసాబ్ మీద ఈ టికెట్ పెంపు ఎంత ఎఫెక్ట్ పడుతుంది అనేది కూడా డెఫినెట్గా కూడా వేచి చూడాల్సిన అంశంగా మారింది. ఎందుకంటే సంక్రాంతికి 3 రోజులు సెలవులు ఉన్నాయి. ఆ టైంలో సినిమా చూసేందుకు కూడా చాలామంది సంక్రాంతి పండుగను సెలబ్రేట్ చేసుకునేటప్పుడు చూసేందుకు కూడా ఇష్టపడుతూ ఉంటారు. కలిసిన కుటుంబంతో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక దగ్గర చేరుతారు కాబట్టి కలిసి కుటుంబం అంతా కూడా కలిసి వెళ్ళేందుకు చూస్తూ ఉంటారు. ఇటువంటి టైంలో రాజాసాబ్కి ఎటువంటి టాక్ వస్తుంది? డెఫినెట్గా కూడా సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రమే ఎక్కువ జనాలందరూ కూడా ఇంత రేటు వైపు మొగ్గు చూపి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. లేని పక్షంలోనైతే నెక్స్ట్ మూవీ కోసం ఎదురు చూసే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ బేరీజ్ వేసుకొని మరి రాజాసాబ్కి ఇప్పుడు పెంచిన టికెట్ రేటు ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది వేచి చూడాలి.